మన సంస్కృతి సాంప్రదాయాలలో భాగమైన హస్తకళలను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు ఇటువంటి ముగ్గుల పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని వక్తలు పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయూ ప్రాంగణంలో సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలలో భాగంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళలు రంగురంగుల ముత్యాల ముగ్గులను ఆవిష్కరించారు. మహిళలు వేసిన ముగ్గులకు విఎస్ లక్ష్మి మహిళా డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ వి సంధ్య ఉమాదేవి, మేడిశెట్టి యమున, కొడాలి ఉమాదేవులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. జూనియర్స్ విభాగంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు లలిత ప్రసన్న, హారిక, దేవి, కన్సలేషన్స్, జ్యోతి, గౌతమి, హిమశ్రీ. సీనియర్స్ విభాగంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు కమల, ఈశ్వరి, శ్రీరమ్య, కాన్సలేషన్స్, మాధురి, నాగరమ్య, జ్యోతిర్మయి విజేతలుగా న్యాయ నిర్ణేతలు ప్రకటించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవానికి సంస్థ కార్యదర్శి పంపన దయానందబాబు అధ్యక్షత వహించగా, సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రి భామిరెడ్డి ముఖ్య అతిథిగాను, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కె విజయశాంతి గౌరవ అతిథిగాను, సంస్థ అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి గౌరవ అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం అతిథులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బాపిరాజు, మురళి, టీవీఎస్ఎన్ రెడ్డి, నమః శివాయ, మార్ని జానకి రామచౌదరి, రామకృష్ణ, నాగమణి, తురగా సూర్యారావు, మురళి, కరక రాజుబాబు, కె లక్ష్మణరావు, టిపి శాస్త్రి, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. దొంగలు కట్టుకొచ్చి అంత సరదాగా వేసేవాళ్ళం. భోగి మంటలు కానీ ఇవన్నీ కూడా అంటే ఒక నెల రోజులు అలా సరిపోయేది మాకు. అంత గొప్ప కార్యక్రమాన్ని సిటీలో కూడా కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలా ఎంకరేజ్మెంట్ అనేది పిల్లలకు కూడా, హరిదాసులు కూడా ఆ నెల రోజులు కూడా పల్లెటూరులో అంతా ఊరంతా తిరిగేవారు. ఇప్పుడు అది అరుదైపోయింది ఆ కళ. అటువంటిది ఆ కళను కూడా ఇక్కడ ప్రోత్సహించడం చాలా ఆనందంగా ఉంది. అలాగే చిన్నపిల్లల చేత పోరాటం అనేది కూడా, ఎస్పెషల్లీ మా ఊళ్ళో సంబరాలు జరుగుతుంటే అప్పుడే చూసేవాళ్ళం. ఆ తర్వాత ఏముండదు, అప్పుడు చాలా గొప్పగా ఉండేది. ఇవి కానీ భజనలు కానీ ఇవన్నీ చాలా పండర భజన కానీ చాలా గొప్పగా ఉండేవి. ఇవన్నీ కూడా మరుగున పడిపోయి అటువంటి కార్యక్రమాలు ఈవేళ మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ చేయించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఇంకా విభిన్న కార్యక్రమాలతో రూపకల్పన చేస్తామని మేము అందరూ తెలియజేస్తున్నాం. చాలా కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నాం. కాకినాడ నగరంలో సీతారామరాజు స్మారక కళావేదిక తరపున అన్ని కూడా పాఠశాల, కళాశాల స్థాయిలో మేము నిర్వహిస్తున్నాం. అందరికీ ప్రశంసా పత్రాలు ఇస్తున్నాం, మెమోటోస్ ఇస్తున్నాం, అన్ని కూడా చేస్తున్నాం. ఇది ఇలాంటిది కాదు, కొన్నేళ్ల నుండి చేస్తున్నాం. అంచేత ఇది కొత్త కార్యక్రమం. అంచేత అందరికీ కూడా మరొక్కసారి ఈ యొక్క జానపద కళారూపాలు ప్రదర్శించినటువంటి మా గంగిరెడ్డి స్వాముల వారికి, అలాగే హరిదాసుల వారికి, ముఖ్యంగా మన కాకినాడ వాకలపూడి సిద్ధార్థ విద్యానికేతన్ బాలబాలికలు వారి యొక్క పెద్దలు శేఖర్ రాజు గారు ఇక్కడే ఉన్నారు. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకేంటంటే వెళ్దామా, లేకపోతే హైదరాబాద్ వెళ్దామా, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్దామా, మారేడుమిల్లి వెళ్దామా, ఇట్లా అడుగుతున్నా తప్ప ఎవరైనా ఇంట్లో పేరెంట్స్తో సంక్రాంతి చేసుకోవాలి అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఎందుకు అంటే దీన్ని ఎవరు కూడా అంత పట్టించుకోవట్లేదు. గతంలో మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళడం, నానమ్మ గారి ఇంటికి వెళ్ళడం, అక్కడ ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం, చలిమంట కాచుకోవడం, ఇవన్నీ మనకు తెలిసినవి. ఇప్పుడున్న జనరేషన్లో ఇవి చాలా అరుదుగా తగ్గిపోతున్నాయి. ఎందుకు అంటే ఎంతసేపు మొబైల్ చూసుకుంటున్నారు పిల్లలు, లేదు అంటే వీడియో గేమ్స్ ఆడుకోవడం, ఆన్లైన్ గేమ్స్ ఆడుకోవడం, ఇలాంటి కల్చర్ అనేది డెవలప్ అయిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు ఈ సీతారామరాజు కళావేదిక ద్వారా ఇలా కూడా చెయ్యాలి, పిల్లలకి తెలియజేయాలి అనే ఉద్దేశం అనేది చాలా. ఈ జడ్జిమెంట్లో మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, మేము ఇచ్చిన క్రైటీరియా ఏంటంటే కలర్ కాంబినేషన్స్, అలాగే థీమ్, దానికి సంబంధించిన థీమ్, అలాగే నీట్నెస్, ఈ మూడాటికి మేము న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించాము. సో ఈ జడ్జిమెంట్ చేసినప్పుడు అందరూ చాలా చాలా బాగా చేశారు. యాక్చువల్గా పిండి వంటలు కూడా, సంక్రాంతి పిండి వంటలతో సహా, అలాగే సంక్రాంతిని ప్రతిబింబించే విధంగా ఒక గంగిరెద్దులు బొమ్మలు వేయటం అవనివ్వండి, లేకపోతే కోడిపుంజులు బొమ్మలు వేయటం అవనివ్వండి, అలాగే రంగవల్లికలు చేయటం అవనండి. ఒక అమ్మాయి అయితే మనం నిలబడతాం, యాక్చువల్గా నాకు చాలా రోజుల తర్వాత గుర్తొచ్చింది, నేను మర్చిపోయాను. యాక్చువల్గా అది నెలకంట పెట్టింది ఆ అమ్మాయి. అలాగే అందరూ కూడా చాలా చాలా బాగా వేశారు.